హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పయనం 40వ భాగాన్ని వినిద్దాం. ప్లేస్ హర్ష ఇండస్ట్రీస్లో. టైము మధ్యాహ్నం భోజనం వేళ. అప్పటిదాకా వర్క్ చేసి అలసిపోయి అప్పుడే బ్రేక్ రావడంతో కాస్త రిలాక్స్డ్గా కూర్చున్నారు మన పటాలమంతా. హర్ష అందరినీ మధ్యాహ్నం భోజనానికి డైనింగ్ హాల్కి వచ్చేయడంతో అందరూ అక్కడే సమావేశమై భోజనాలు కానిస్తున్నారు. ఇవాళ ఇవాళ కూడా సమావేశం అవ్వడానికి రూమ్‌కెళ్ళగా అక్కడ ప్రియ ఒక్కతే బాక్స్ ఓపెన్ చెయ్యాలా? వద్దా? అని ఆలోచిస్తూ కూర్చుంది. హర్ష, నందు లోపలికెళ్ళి కూర్చున్నారు. ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అడుగుతాడు హర్ష. ఏంటి? మా బామ్మర్దితో బాగానే ఆడుకుంటున్నట్టున్నారుగా? అని. దానికి ప్రియ నవ్వుతుంది. అది చూసిన నందుకి మండింది. అందుకే అంత లేదు. మా అన్నయ్యకి అంత ఆత్రం ఏమీ లేదు. అయినా ఎంగేజ్మెంట్ వరకే కదా, దానికేముంది అంది అన్నగారిని అన్నందుకు దిక్కున లేచి. అప్పో అనుకున్నారు హర్ష, ప్రియ. అయినా మీ అన్నయ్య అప్పటి వరకు ఆగుతాడా అని నా అనుమానం అన్నాడు హర్ష తన అనుమానం వెళ్ళబుచ్చుతూ. చెప్పానుగా, మా అన్నయ్యకి అంత ఆత్రం ఏమీ లేదని అంది నందు హర్షని తినేసేలా చూస్తూ. అమ్మో, బామర్దిగాడి పెళ్ళి నా కాపురం మీదకొచ్చేలా ఉందే అనుకుని ఇక మిన్నకుండిపోయారు హర్ష. అవును, ఇంతకీ రవి పద్దులు ఏరి అంది ప్రియ. అవును, ఇంకా రాలేదేంటి అన్నారు హర్షానందు. అదిగో వస్తున్నారు అంది ప్రియ గ్లాస్ డోర్లో నుండి బయటికి చూస్తూ. ఇంతలో లోపలికొచ్చారు రవి పద్దులు. పద్దు వెళ్ళి నందు పక్కన కూర్చొని మాట్లాడుతుండగా రవి వెళ్ళి పద్దు పక్కన కూర్చోబోయాడు. పద్దు కూర్చుంటే చస్తావు అన్నట్టుగా చూసింది. ఆ చూపుకి నేను భయపడను అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి వెళ్ళి పద్దు పక్కనే కూర్చున్నాడు రవి. దెబ్బకి లేచి అందరూ పిలుస్తున్నా పలక్కుండా బయటికెళ్ళిపోయింది పద్దు. పద్దు వెళ్ళాక విషయం అడిగితే చెప్పాడు రవి. నిన్న పద్దుని ఏడిపించిన విషయం. ముగ్గురు నవ్వారు. సర్లే, మీరు నవ్వుకోండి, నేనెళ్ళి దాన్ని బ్రతిమలాడుకుని వస్తా. పొద్దున్నుంచి ఇదే అయిపోయింది నా బతుకు అనుకుంటూ పద్దు కోసం వెనకే వెళ్ళాడు. మిగతా వాళ్ళంతా నవ్వుకున్నారు. పద్దు కోసం వెళ్ళిన రవి మొత్తం వెతికి చివరికి రవి క్యాబిన్ వెనక ఉన్న చిన్న సందులాంటి బాల్కనీలో పద్దును చూసి వెళ్ళి వెనక నుండి పట్టుకోబోయాడు. అది ముందే ఊహించిన పద్దు పక్కకి జరిగింది. స్లిప్ అయి పడిపోబోయిన రవిని షర్టు పట్టుకుని లాగి వెనక్కి నెట్టింది. పద్దు ఏ రోజులో కోపంలో ఉందో అర్థమైపోయింది రవికి. అందుకే డైరెక్ట్గా సారీ చెప్పేశాడు. పద్దు పలకల అంది. సారీ బంగారం, ఏదో సరదాకి చేశా అన్నాడు. అబ్బా, మాట్లాడవే అన్నాడు పద్దు భుజం పట్టుకుని ఊపుతూ. నువ్వు నిజం చెప్పు, మాట్లాడతా అంది. ఏ నిజం అన్నాడు. నిన్నెందుకు అలా చేశావు? అది అది అని నాంచుతున్నాడు. ఆ, అదే ఏంటో చెప్పు అంది. అది నీకు నీకు బయట వాళ్ళకి కాకపోయినా కనీసం నాకైనా మొగుణ్ణి నేనే అని తెలియాలని అన్నాడు చిన్నపిల్లల మొహం పెట్టి. అప్పటి వరకు కోపంగా ఉన్నాడు కాస్త నవ్వేసింది పద్దు. అమ్మయ్య అనుకున్నాడు. పద్దు నవ్వుతూ రవి చేతిని చుట్టేసి లోపలికి తీసుకెళ్ళింది. నీకు ఆకలేస్తుంది కదా, పద అంటూ. పద్దులో ఎప్పుడూ కనిపించే తన తల్లిని చూసుకుంటూ హర్ష వాళ్ళ దగ్గరకు వచ్చాడు రవి. అయ్యాయారా మీ బుజ్జగింపులు అన్నాడు హర్ష. హా అంటూ కూర్చున్నారిద్దరు. ఇంతలో వస్తాడు అరుణ్ తలుపు తీసుకుంటూ, సారీ తోసుకుంటూ. ఎవరా అని చూసేసరికి అరుణ్. అక్కడ అరుణ్ని చూసిన ప్రియ కంగారు పడితే నందు బూతులు తిట్టుకుంటుంది. హర్ష నవ్వుకున్నాడు. రవి పద్దులు అరుణ్ని పలకరిస్తారు. పద్దు రవిలని పలకరించి హాయ్ బాబా, హాయ్ రా అని హర్ష నందులకి చెప్పి ప్రియని కళ్ళతోనే పలకరించాడు అరుణ్. హర్ష హాయ్ అని చెప్పి కూర్చోబెట్టాడు. నందు మాత్రం అరుణ్ని లోపలే బండబూతులు తిట్టుకుంటుంది. తనని కదిలిస్తే ఖచ్చితంగా ఆ బూతులన్నీ బయటకొచ్చేస్తాయని భయపడిన హర్ష ఎక్కడ అరుణ్ నందుని కదుపుతాడో అని. నువ్వేంటి అరుణ్ ఈ టైంలో వచ్చావు అన్నాడు. ఇవాళ ఆఫీస్లో ఎలానో వర్క్ ఏమీ లేదు బావా, అందుకే లీవ్ తీసేసుకున్నాను అన్నాడు అరుణ్. ఓ అని అంతా తినడం స్టార్ట్ చేస్తారు. అంతా తింటూ మాట్లాడుకుంటున్నారు. కానీ నందు మాట్లాడకపోయేసరికి తినేసి కూర్చున్నాక నందు నువ్వేం మాట్లాడవేంట్లా అన్నాడు అరుణ్. నందు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా నువ్వు లీవ్ తీసుకుంటే ఇంటికి పోకుండా ఇక్కడెందుకు వచ్చావు అంది. తరుణ్ తడబడి అది అది ఆ ప్రియ రమ్మంది అని చెప్పేలోపు నందు ప్రియ రమ్మంది అనుకో అంది సీరియస్గానే. హర్ష, ప్రియ నవ్వుకుంటున్నారు. ఇక దాచడం దండగానే అర్థమై అది బంగారం
ఎలానో ప్రీతితో మాట్లాడే ఛాన్సు ఉండడం లేదు. వాళ్ళింటికి కూడా నో ఎంట్రీ కదా! అందుకని అని అరుణ్ పూర్తి చేసేలోపే హర్ష, ప్రియ నవ్వడం చూసిన నందు లేచి అరుణ్‌ని తిట్టడం స్టార్ట్ చేసింది. ఎందుకు కొడుతుందో తెలియకపోయినా నందు దెబ్బలు ఆల్రెడీ రుచి చూసిన అరుణ్ పరుగెత్తుకున్నాడు. వాళ్ళు కొట్టుకుంటూ తిరిగే దారిలో చెప్పింది ప్రియ అరుణ్‌కి. నందు అరుణ్‌ని ఎత్తితే అరుణ్ నందు పరువు తీసేస్తాడని. వాళ్ళని చూసి నవ్వుకున్నారు మిగిలిన నలుగురు. అలా రోజులు వారాలుగా సరదాగా ఆటపాటలతో, అల్లర్లతో, గొడవలతో కొంచెం ప్రశాంతంగా సాగుతూ గడిచాయి 3 వారాలు. ఇంకా ఎంగేజ్‌మెంట్‌కి 1 వారం మాత్రమే మిగిలింది. రవి, హర్ష, శత్రు, అరుణ్‌లు బయటకొచ్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంకో వారమేగా ఉంది మన సగం స్వతంత్రం పోవడానికి అనుకుంటున్నారు శత్రు, అరుణ్‌లు. నీది సగమే అనుకుంటా. నాది పూర్తిగా పోవడానికి అనుకుని నిట్టూరుస్తూ వస్తాడు రవి. మరే ప్రేమించావు కదరా భరించు అంటున్నారు శత్రు, అరుణ్‌లు. వాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంటున్నారు హర్ష. అవున్రా, సమయం ఎప్పుడొస్తుంది? రేపా ఎల్లుండా అన్నాడు హర్ష. రేపే బావా అంటూ ఆనందంగా చెప్పాడు శత్రు. సరేరా, జాగ్రత్త. తను ఏమీ అనకండి, అత్తయ్య కూడా చెప్పు. లేదంటే మళ్ళీ వాణ్ణి తలుచుకుని ఇంకా డిప్రెషన్ అయిపోతుంది అన్నాడు హర్ష సమయుని తలుచుకుంటూ. "హ్మ్, సరేరా" అన్నాడు శత్రు. హా! ఎలానో వారమే ఉంది కాబట్టి సమయం వచ్చాక షాపింగ్ స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళు నలుగురు కూడా ఆగింది అందుకేగా, లేకపోతే మన ప్రాణాలు తోడేసేవారు. కాబట్టి షాపింగ్‌కి 2 రోజులు వచ్చి వెళ్ళమని చెప్పు సంయుకి. ఈలోగా అత్తయ్యకి, మామయ్యకి కూడా బెంగ తీరుతుంది. ఇక మిగిలిన రోజులన్నీ మన ఇంట్లోనే ఉంటుంది సరదాగా అన్నాడు హర్ష. హా! సరేరా అన్నాడు శత్రు. ఎన్నో సంవత్సరాల తర్వాత చెల్లిని చూడబోతున్నాను అనే ఆనందంతో ఎయిర్‌పోర్ట్‌లో సంయుక్త కోసం వెయిట్ చేస్తున్నాడు శత్రు. అమ్మ, నాన్న వస్తామన్నా కూడా వాళ్ళు ఏడ్చి ఎయిర్‌పోర్ట్‌ని సముద్రంలో ముంచేస్తారని భయపడి వద్దన్నాడు. హర్ష, రవి, అరుణ్‌లు వస్తామంటే కూడా తన చెల్లితో ఈ కాసేపైనా ఉండాలని వాళ్ళను కూడా తీసుకురాలేదు. ఫ్లైట్ హాఫ్ అన్ అవర్ లేట్ అనడంతో కూర్చొని ఆలోచిస్తున్నాడు. తన చెల్లి ఎలా ఉండుంటుంది? ఇదివరకులా తనతో నవ్వుతూ, ఆడుతూ, కొట్టుకునే అల్లరి సంయుక్తలాగా తయారై ఉంటుందా? లేక బావని ప్రేమించినప్పటి సంయుక్తలాగా ఉన్నంతగా ఆలోచిస్తూ అందరినీ అర్థం చేసుకునే సంయుక్తలాగా ఉంటుందా? లేక బావ తనని వదిలి వెళ్ళిపోయిన తర్వాత తిండి నిద్ర లేకుండా, మాట లేకుండా ఎప్పుడు ఆలోచిస్తూనే సంయుక్తలాగా ఉంటుందా? సుమారు 4 సంవత్సరాల తర్వాత చూడబోతున్నాడు. తన పైన చెప్పినట్టు లేకపోయినా పర్వాలేదు కానీ, బావ వదిలినప్పుడు సంయుక్తలాగా మాత్రం ఉండకూడదు అనుకుంటూ ఉండగా ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తన కళ్ళు చెల్లిని చూడడం కోసం వెతుకుతున్నాయి. చివరికి వాటి గమ్యాన్ని చేరుకున్నాయి. వాటికి సంయుక్త జాడ తెలిసింది. వెంటనే తన దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది కానీ, ఇంతలో సంయుక్తనే పరుగున వచ్చి అన్నయ్యని హత్తుకుంది. అది కూడా నవ్వుతూ. అస్సలు ఊహించలేదు శత్రు. చాలా ఆనందంగా అనిపించింది. చెల్లిని గుండెలకి హత్తుకుని కుశల ప్రశ్నలు వేస్తాడు. అన్నిటికీ నవ్వుతూనే సమాధానం చెప్పింది. ఆ నవ్వు నిజమైందేనా అని గమనించాడు. అది స్వచ్ఛమైన నవ్వే. ఇన్ని సంవత్సరాలు అలా ఉన్న సంయుక్త ఇప్పుడు ఇలా ఉండటం అస్సలు ఊహించలేదు శత్రు. అసలు ఏమీ అర్థం కావట్లేదు. అయినా చాలా ఆనందంగా ఉంది సంయుక్త కూడా. అందరి గురించి అడిగింది. చివరికి నందు, పద్దు, మృదుల, ప్రియలతో సహా. శత్రు ఆనందంగా బయటికి నడుస్తున్నాడు సంయుక్తతో. సంయుక్త మాత్రం అప్పటి వరకు శత్రు గమనించకుండా వెతికింది. కాస్త ఇప్పుడు వెనక్కి తిరిగి నడుస్తూ మరీ అడుగుతుంది. అది కూడా గమనించలేదు శత్రు ఆనందంలో. ఇక చివరికి ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా వెనక్కి తిరిగిపోయి వెతికింది. ఏంట్రా అని శత్రు అడగ్గా ఏమీ లేదన్నయ్యా అంటూ శత్రు వెనకే వెళ్ళింది. శత్రు, సంయుక్త ఇద్దరూ వెళ్ళిపోయారని నిర్ధారించుకున్న తర్వాత బయటకొచ్చాడతను. తను ఎలా అయితే కోరుకున్నాడో తన ప్రాణం అలానే ఉండేసరికి ఆనందంగా కళ్ళ నీళ్లు తుడుచుకుని బయటకొచ్చి కారెక్కబోతుండగా రామ్ అనే పిలుపుకి ఆగి వెనక్కి తిరిగాడతను. వెనక్కి తిరిగి అతన్ని పిలిచిన వ్యక్తి దగ్గరికెళ్ళి, అనిల్, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను అలా రామ్ అని పిలవద్దని. నన్ను అలా పిలిచే హక్కు ఈ ప్రపంచంలో ముగ్గురికి మాత్రమే ఉంది. ఇద్దరు ఎలానూ ఈ లోకంలో లేరు. మిగిలిన వ్యక్తికి మాత్రమే ఇప్పుడు ఆ అధికారం. అది తన నుండి ఎవరూ తీసుకోకూడదు. నేను తీసుకొనివ్వను కూడా. ఆ ఎవరో నువ్వైనా సరే అన్నాడు సీరియస్గా. అది విన్న అనిల్, రే విక్రమ్, సారీరా, ఏదో పొరపాటున అనేశాను కానీ ఏంట్రా ఇదంతా? ఎవరో చేసిన దానికి నువ్వు బాధపడ్డం, తనని బాధ పెట్టడం, ఇన్ని సంవత్సరాలుగా తను పడిన బాధ చాలురా. నువ్వు ఇంకా తనని బాధ పెట్టడం కరెక్ట్ కాదురా. ఇప్పుడు కూడా తను నువ్వు నా చేత పెట్టించిన మెసేజ్ కారణంగానే అలా ఉంది. నాకు తెలిసినంత వరకు తనకి మెసేజ్ చేసింది నువ్వే అని అర్థమయ్యే ఉంటుంది కాబట్టి
నీకు తన మీదున్న ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది అన్న నమ్మకంతోనే ఇప్పుడు తను అలా స్వచ్ఛమైన నవ్వుతో ఉండగలుగుతుంది అన్నాడు అనిల్. విక్రమ్ నవ్వి, నాకు తెలుసురా, తనకి తెలుస్తుందని. అలాగే తనకి తన మీదున్న నా ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందన్న నమ్మకం కూడా నేను చెప్పాను కాబట్టి రాదు, అలానే ఎప్పటికీ పోదు. దానికి తెలుసు అది సంతోషంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటానని, అలానే ఇప్పుడు దాన్ని చూడ్డానికి కూడా వస్తానని. అందుకే అది అలా స్వచ్ఛంగా నవ్వుతూ నా కోసం వెతికింది అన్నాడు. మరి తెలిసినప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఎవరి కోసమో ఎవరి వలనో మీ ప్రేమని మీరే సమాధి చేసుకుంటారా అని ప్రశ్నించాడు అనిల్. రేయ్, ఆ సంగతి వదిలేయ్, పద వెళ్దాం ఇక అన్నాడు విక్రమ్. విక్రమ్కి ఆ టాపిక్ ఇక మాట్లాడడం ఇష్టం లేదని అర్థమైన అనిల్ ఇక ఏం చెప్పినా వినడని వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు. సంయుక్త ఇంటికి రావడంతోనే గుమ్మంలోనే ఆపేసి ఒక పెద్ద సైజు గుమ్మడికాయ తెచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటే ఎదురుగా నిలబడి నవ్వుతున్న కూతురికి ఆపకుండా దిష్టి తీసేస్తున్నారు సుచిత. అబ్బా, అమ్మా ఆపు, దాని కళ్ళు తిరుగుతున్నాయి అన్న శత్రువు వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి మొత్తానికి ఒక పావు గంటకి మిగిలిన శాల్తీలతో కూడా దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తే సంయుక్త ఒడిలో పడుకొని ఏడ్చేస్తున్నారు. ప్రమోద్ గారు కూడా సంయుక్త పక్కన కూర్చొని తన తలని గుండెలకి హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. శత్రు కూడా తండ్రి వెనక నిలబడి తండ్రి మరో భుజం మీద తలవాల్చి సంయుక్త తలపై చెయ్యి వేసి నిమురుతున్నాడు. సంయుక్త ఒక చేత్తో ఒడిలో ఉన్న తల్లి తలని నిమురుతూ మరో చేత్తో వెనక ఉన్న అన్న చుట్టూ చెయ్యేసి తండ్రి గుండెలో ఒదిగిపోతూ ఇన్ని రోజులు తన వాళ్ళని ఎంత బాధ పెట్టారని బాధపడుతూ ఏడుస్తుంది. సంయుక్త వస్తుందని తెలిసి వచ్చిన హర్ష, రవి మొత్తం ఫ్యామిలీ వాళ్ళని అలా చూసి ఆనందంతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకున్నాను. కాసేపటికి ప్రమోద్ గారు, శత్రు కూలైన సుజిత మాత్రం అలానే ఉంది. కూతుర్ని అలానే పట్టుకున్నారు. చిన్నతనం నుండి వాళ్ళతోనే ఉంటూ ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్ల తన ప్రేమ తనని వదిలి వెళ్ళిపోయిందని, మనిషిలో లేకుండా ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు తినడం తాగటం కూడా గుర్తు చేసి బలవంతం చేస్తే తప్ప తినకుండా ఉండేది. కొన్నాళ్ళకి తన వల్ల తన వాళ్ళు బాధపడుతున్నారని, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చదువుకుంటారని జర్మనీ వెళ్ళిపోయింది. అక్కడ ఉంటే అయినా చదువులో పడి పాత విషయాలు మర్చిపోతుందనుకుని పంపారు. కానీ అక్కడికి వెళ్ళాక మరింతగా తయారై కనీసం తన బాధను పంచుకునేవారు, తనకి ధైర్యం చెప్పేవారు కూడా కరువై మొత్తానికి మనుషులతో మాట్లాడటమే తగ్గించేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 4.5 సంవత్సరాల తర్వాత చూడ్డం వాళ్ళ కూతుర్ని, అది కూడా తమ పాత సంయుక్తలాగా. నిజానికి మాట్లాడడం అని కూడా చెప్పాలి. అందుకే అందరూ అంత ఎమోషనల్ అయిపోయారు. కాసేపటికి అంతా కలిసి సుజిత గారిని ఓదార్చి భోజనం తినిపించి సాయంత్రం వరకు అక్కడే ఉండి హర్ష, నందు, రవి మిగిలిన వారు ఇంటికి వచ్చేస్తారు. ఆ కాస్త సమయంలోని సంయుక్త నందుని బాగా కనెక్ట్ అయిపోయింది. సంయుక్త చిన్నది కావడంతో అక్క అక్క అంటూ చాలా త్వరగా కలిసిపోయి మాట్లాడింది. హర్షకి, శత్రుకి మాత్రం సంయుక్త ప్రవర్తన చాలా షాకింగ్గా ఉంది. అది వాళ్ళు ఊహించినది. వచ్చే 2 రోజుల ముందు కూడా సంయుక్త మునిపట్లానే ఉంది. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు ఉంటుందో అర్థం కావడం లేదు వాళ్ళకి. అయినా సంయుక్త అలా ఉండడంతో చాలా సంతోషంగా ఉంది. అలా ఒక 2 రోజులు సంయుక్త సుజిత గారితో ఉంటూ ఆవిడ బెంగంతా తీరిపోయేలా ఆవిడతో ఉంది. అలానే ఇంట్లో అందరితో సరదాగా ఉంటూ అందరితో పూర్తిగా కలిసిపోయింది. ఎవరైనా ఏంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అని అడిగితే నవ్వి ఊరుకుంటుంది, కానీ ఏం మాట్లాడడం లేదు. అలాగే ఎంగేజ్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి. ఫంక్షన్ హాల్లో చేద్దామనుకున్న వారు కాస్త హరి, అరవింద్ గారు చెప్పడంతో కాదనలేక హర్ష వాళ్ళ ఇంటి దగ్గరే చేయడానికి ఒప్పుకున్నారు. ఇక పిల్లల షాపింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో వాళ్ళని వెళ్ళి ఆ పనులు చూసుకోమని చెప్పారు పెద్దవాళ్ళంతా. నందు ఫోన్ చేసి మరీ పిలవడంతో 4 రోజుల ముందే వచ్చేసింది శ్వేత కూడా. తను పడుతున్న ఇబ్బందిని గమనించిన హర్ష సాధ్యమైనంత వరకు తనతో ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా శ్వేత హర్షని మోసం చేసింది అన్నట్టు కాకుండా తన ఇంటి పిల్లలా చూసుకోవడంతో శ్వేత కూడా వాళ్ళతో పాటు త్వరగానే కలిసిపోయింది. కానీ తనెందుకో దేనికో గిల్టీ ఫీల్ అవుతున్న విషయం హర్ష, నందినీలు ఇద్దరికీ అర్థమైంది. సాధ్యమైనంత వరకు దాన్ని పోగొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఎంగేజ్మెంట్కి ఎన్నో రోజులు లేకపోవడంతో హడావిడి ఇంకా ఎక్కువైపోయింది. పిల్ల బ్యాచ్ అంతా షాపింగ్కి బయలుదేరారు జంటలుగా. హర్ష, నందు, రవి, పద్దు, శత్రు, మృదుల, అరుణ్, ప్రియ, సంయుక్త, శ్వేత అంతా కలిసి షాపింగ్ మాల్కి చేరుకుని ముందుగా చీరలు సెలక్షన్లో వెళ్ళిపోయారు లేడీస్ అంతా. హర్ష వాళ్ళంతా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళని చూసుకుంటున్నారు. ఈ మధ్య డానియల్ గాడి జాడ లేదేంట్రా అన్నాడు రవి. మనం ఇచ్చిన షాక్లకి ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది కనిపెట్టుకుంటూ ప్రస్తుతానికి అన్నీ మూసుకుని ఉన్నాడు అన్నాడు శత్రు నవ్వుతూ. హర్ష కూడా చిన్నగా నవ్వాడు.
ఓ అన్నారు రవి అరుణ్ నవ్వుకుంటూ. ఇంతలో సంయుక్త ఎవరినో వెతుక్కున్నట్టుగా అనిపించింది హర్షకి. సంయుక్త వచ్చింది ఇప్పుడేగా, అయినా తనకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరే, ఇంకెవరిని వెతుకుతుందిలే అనుకుని వదిలేశాడు హర్ష. మళ్ళీ అంతా వాళ్ళ శ్రీమతులకి సెలెక్ట్ చేయడానికి అని వెళ్లారు. ఇంతలో సంయుక్త ఒక డ్రెస్ చూసి దాన్ని ట్రయల్ వేసుకుని వస్తానని చెప్పి ట్రయల్ రూమ్కి వెళ్ళింది. ఆ షాపింగ్ మాల్లో మెయిన్స్ ట్రయల్ రూమ్ కూడా అటాచ్డ్ ఉన్నాయి. అయితే సంయుక్త స్ట్రైట్ గా వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్తూ అటు ఇటు చూసి మెన్స్ ట్రయల్ రూమ్ పక్కన దాక్కున్న అతని చేయి పట్టుకుని మెన్స్ ట్రయల్ రూమ్ కి లాక్కి వెళ్ళిపోయింది సంయుక్త. లోపలికి వెళ్లి అతన్ని తోసి డోర్ లాక్ చేసి అతని వైపు తిరిగి అతన్ని అలానే 2 నిమిషాలు చూసింది. అతను కూడా సంయుక్తని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఒక 2 నిమిషాలకి సంయుక్త అతని చూసి ఎలా ఉన్నావు బావా అంది. అతని వైపు నుండి సమాధానం లేదు. తన వైపే చూస్తున్నాడు. అతని భుజాన్ని పట్టుకుని కదిపి రామ్ బావా అంది. ఆ పిలుపుకి తేరుకున్న విక్రమ్ బయటికి వెళ్ళిపోబోయాడు. వెళ్తున్న విక్రమ్ చేతిని పట్టుకుని ఆపి నువ్వు కూడా నాలాని అయిపోయావా అంది మెల్లగా. విక్రమ్ ఏం మాట్లాడలేదు. సంయుక్త అతన్ని చూసింది. ఫార్మల్ వేర్లో ఉన్నాడు. హెయిర్ స్టైల్గా ఉంది. సంయుక్తకి విక్రమ్ బియర్డ్ అంటే చాలా ఇష్టం. తనకి నచ్చినట్టుగా విక్రమ్కు షేవ్ చేసేది. కుదరకపోతే విక్రమ్తో పాటే సలూన్ కూడా వెళ్ళిపోయేది ఎలా చేయాలో చెప్పడానికి. ఇప్పుడు విక్రమ్ తన బియర్డ్ని సంయుక్తకి నచ్చినట్టుగానే ఉంచాడు. అది చూసిన సంయుక్త మురిసిపోయింది. కానీ విక్రమ్ కళ్ళు మాత్రం ఇన్నేళ్ల అతని బాధని, ఒంటరితనాన్ని, అన్ని సంబంధాలకి దూరమై అన్ని ప్రేమలను దూరం చేసుకుని ఏకాకిలా ఉన్నందుకు అతను పడుతున్న బాధ, ముఖ్యంగా సంయుక్తపై అతనికున్న ప్రేమ అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. విక్రమ్ని గట్టిగా హత్తుకోవాలనిపించింది. అతను ఒంటరి కాదు, నేనున్నానని చెప్పాలనిపించింది. కానీ విక్రమ్కి ఇప్పుడు అవి నచ్చవని ఆగిపోయింది. తననే అంతసేపు నుండి చూస్తున్న సంయుక్తని ఒకసారి చూసి వెళ్ళిపోయాడు విక్రమ్. మెసేజ్ ఎందుకు చేశావు నాకు అంది సంయుక్త, కనీసం తనని ఆపే ప్రయత్నం కూడా చేయకుండా. కానీ ఆ మాటకు ఆగిపోయాడు విక్రమ్. తనకి తెలుసు సంయుక్త కనిపెట్టేస్తుంది అని, కానీ అతనికి తెలియదు అన్నట్టుగా ఏది అన్నాడు. ఇది అంటూ చూపించింది. ఎలా ఉన్నావురా? ఇన్ని రోజులు నిన్ను కాంటాక్ట్ చేయడం కుదరలేదు. ఇప్పుడు నువ్వు వస్తున్నావని తెలిసింది. ఇన్ని రోజులు విక్రమ్ కనీసం నీ పేరు కూడా ఎత్తనిచ్చేవాడే కాదు. నిన్ను చాలా తేలిగ్గా మర్చిపోయాడురా. నువ్వు మాత్రం వాడి కోసం నీ లైఫ్ పాడు చేసుకుంటున్నావు. నీ వాళ్ళందరినీ బాధ పెడుతున్నావని తెలిసింది. అందుకే నీ నెంబర్ కనుక్కొని నీకు మెసేజ్ చేస్తున్నాను. వాడిని మర్చిపోరా. నీకు ఒక అన్నయ్యగా చెప్తున్నా. అమ్మ వాళ్ళని బాధ పెట్టుకో. నీ ఆనందంలోని వాళ్ళ సంతోషాన్ని వెతుక్కుంటున్నారు వాళ్ళు. నువ్వు ఇలా బాధపడుతూ వాళ్ళని కూడా బాధ పెట్టుకురా. నేను చెప్పాల్సింది చెప్పా, తర్వాత నీ ఇష్టం అని ఉంది మెసేజ్. అనిల్ నెంబర్ నుండి. అది చూసిన విక్రమ్ ఇది వాడు పంపిస్తే నేనంటావేంటే అన్నాడు ఒకలాంటి సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ. నువ్వు నన్ను మర్చిపోయి ఇంకెవరినో ప్రేమిస్తున్నావు, వెంట పడుతున్నావంటే ఎవరెవరు నమ్ముతారో తెలియదు, కానీ నేనైతే నమ్మనని నీకు కూడా తెలుసు. ఆ మాత్రం గెస్ట్ చేయలేనా బావా? నువ్వు నన్ను, నేను నిన్ను మర్చిపోవడం అనేది ఖచ్చితంగా మన ఊపిరి ఆగిపోయినప్పుడే అని నాకు తెలుసు బావా అంది. ఆ మాటలు విన్న విక్రమ్ తన ఎమోషన్స్ బయటికి రాకుండా కంట్రోల్ చేసుకున్నాడు. నేను కాదు ఆ మెసేజ్ పెట్టింది. ఇప్పుడు నువ్వు చెప్పినవి అన్నీ కూడా ఇప్పటి విక్రమ్వి కాదు అన్నాడు. మరైతే నేను ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చావు అంది సూటిగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.